తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. అంటే జాగ్రత్త ఉండాలి క్రైస్తవుడికి. ఎందుకు, ఏ విషయంలో జాగ్రత్త ఉండాలి క్రైస్తవుడు అంటే, ఏ రోజైనా నువ్వు పడిపోతావు, ఏ రోజైనా నేను అపోహని పడగొట్టగలదు. అమ్మ నిలబడిన వాడిని సైతం పడగొట్టేదండి. ఇస్కరియోతు యోధా పడిపోయాడా? మాట్లాడట్లేదు, పడిపోయాడండి. ఇస్కరియోతు యోధా మామూలు కాదు. యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు తిరిగి అపోస్తలుడిగా పేరు పొందినవాడు, 12 మందిలో ఒకడు. ఏంటి, యేసు ప్రభుత్వం 3.5 సంవత్సరాలు తిరిగిన వాడే పడిపోయాడా? పడిపోయాడు. దేమ అపోస్తలుడైన పౌలుతో చాలా పరిచయం చేశాడు, చాలా ప్రాంతాలకు వెళ్ళాడు. కానీ దేమ లోకాన్ని ప్రేమించి పడిపోయాడట. ఈరోజు సంఘానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఈరోజు స్థిరంగా ఉండరు, స్థిరత్వం అనేది ఉండదు. ఆ స్థిరత్వం లేవాడంటే పడిపోయాడు ఆల్రెడీ. ఈరోజు క్రైస్తవుడి జీవితంలో స్థిరం